సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఉపాధి అవగాహన కార్యక్రమాల కోసం గతంలో కేటాయించిన అంబేద్కర్ భవన స్థలాన్ని కొందరు అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని సామాజిక కార్యకర్త, బహుజన నాయకుడు గంట చంద్రమౌళి ఆరోపించారు. ఈ వ్యవహారంపై మండలంలోని దళిత, బహుజన నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంట చంద్రమౌళి మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల క్రితం దారా పెంచలయ్య అధ్యక్షతన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మాల, మాదిగ, యానాది, ఎరుకల, బీసీ, ముస్లిం తదితర బహుజన వర్గాల ప్రజలు కలిసి సామాజిక అవసరాల కోసం ఈ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి ఈ స్థలం బహుజనుల ఆధీనంలోనే కొనసాగుతుందని, అయితే ఇటీవల కొందరు దీనిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందిందేనని, అంబేద్కర్ భవన నిర్మాణం కోసం కేటాయించబడిందని ఆయన స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడాల్సిన ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే బహుజన సమాజం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ బహుజనుల అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ భవన స్థలాన్ని కాపాడేందుకు మండలంలోని బహుజన సమాజం అంతా ఏకమై ఉందని, త్వరలోనే అందరి సహకారంతో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దారా చినపెంచలయ్య, దారా బ్యాంక్ పెంచలయ్య, యువజన నాయకులు వేణు, బాలకిషోర్తో పాటు పలువురు దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు. సంఘం మండల పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ బహుజనులకు అయినటువంటి నిరుపేదలకు అండగా ఉండేదాని కోసంగా ఇక్కడ వాళ్ళ శుభ అశుభ కార్యక్రమాలకు, పెళ్లిళ్లకు అనేక ఇక్కడ ఒక భవనం నిర్మించాలని చెప్పేసి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గంట పెంచలయ్య గారి అధ్యక్షతన సంఘంలో ఉన్నటువంటి మాల, మాదిగ, ఎరుకుల, యానాది, బీసీ, ముస్లిం అందరూ కలిసి ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్థలం వీళ్ళ ఆధీనంలోనే ఉంది. అయితే కొంతకాలం నుంచి అది ఎవరికో కేటాయించారన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది దాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది బహుజనులకు సంబంధించినటువంటి స్థలం. ఇక్కడ బడుగు, బలహీన పేదలు నిత్యం అనేక కార్యక్రమాలు, పెళ్లిళ్ళు అయితేనేమి, విడిది కార్యక్రమం అయితేనేమి, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, విద్య, ఉద్యోగ, రాజకీయ అనేక సమస్యలకు సంబంధించి ఒక వేదికగా కావాలి. కాబట్టి దాన్ని దయచేసి ఎవరు కూడా దాంట్లో అడుగుపెట్టి చరిత్రహీనులు కాకండి. మీకు సమయంగా తోటి మనుషులుగా, ప్రజాస్వామ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మీకు మనవి చేసుకుంటున్నాం.